కోరి మొక్కుతే కొంగు బంగారం, కొలిసి మొక్కుతే ముక్కోటి ఫలం. అందుకే మేడారం సమ్మక్క సారక్క జాతరకు కోట్ల మంది బండ్లు కడుతుంటారు. ఈసారి మహా జాతర వస్తుంది కాబట్టి సర్కారోళ్ళు 100 కోట్లతోని ఏర్పాట్లు గట్టిగానే చేస్తుండ్రు. తీరొక్క తీర్ల తీర్చిదిద్దుతుండ్రు. అయితే ఆట సురువుగాంగానే మధ్యలో తూటు పోయినట్టు నడుమ మంత్రుల పంచాయతేందో ఏమో అనుకుంటుండ్రు జనాలు. చూడుండ్రిగా కథ ఎక్కడి దాకా పోయిందో. మేడారం జాతర అంటే దక్షిణాది కుంభమేళ అని పిలుచుకుంటారు. కోట్ల మంది కొలిసి మొక్కుతారు. పిలిస్తే పలికే దైవాలు ఆ ప్రకృతి దేవతలు. అందుకే ఈసారి మహా జాతరకు ఎప్పటికంటే ఇంత ఘనమైన ఏర్పాట్లే చేస్తుండ్రు సర్కారోళ్ళు. ఇప్పటికే 150 కోట్లు విడుదల చేసిండ్రు. పనులు కూడా చాలు చేసిండ్రు. అయితే మెచ్చుకుంటే ఇచ్చకపోయినట్టు నడుమ మంత్రుల లొల్లులు చేయబట్టి నలుగురు 4 తీర్లు మాట్లాడుకునే కథ అవుతుంది. మేడారం టెండర్ల కాడ మంత్రి పొంగులేటి సారుకు మహిళా మంత్రి కొండా సురేఖకు నడుమ లాడాయి నడిచింది. ముచ్చట సీఎం సార్ కాడ నుంచి ఢిల్లీలున్న పెద్ద సార్ల దాకా పోయిందట. రెవెన్యూ మంత్రికి దేవుని గుళ్ళ శాఖతో ఏం పని, ఆయన ఇంటికి నడుమొస్తున్నాడని గట్టిగానే గరమైందట సురేఖక్క. ఎవ్వారం ఢిల్లీ దాకా పోయిందంటేనే పంచాది గట్టిగా అవుతుంది అనుకుంటారా అందరూ. ఇదే ముచ్చట మీద పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని అడిగితే ఏమన్నాడో చూడండి. కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య కొంత చిన్న తగాదాలు ఉంటాయి. మా కుటుంబం పెద్ద రాహుల్ రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం. అదే బయటకు వచ్చింది కాబట్టి దాన్ని సమస్య పరిష్కారం క్షమించరాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు. ఇది నోటీస్కి తీసుకొచ్చినారు. దాని మీద డెఫినెట్గా అది ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఆ కంప్లైంట్లో పస ఎంత ఉంది, వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. గదన్నట్టు మా ఇంటి సమస్యను మేము చూసుకుంటాం అన్నట్టు మాట్లాడిండు సారు. సీఎం సార్తో కూకొని సమరస్యం చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. అట్లయితే మంచిదే గాని గీ నడమ మంత్రుల నడమ ఎప్పుడు ఏదో పంచాయతీ అయితేనే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అంతకుముందు మేడారం కానీ 2 మహిళా మంత్రులకు పడతలేదు అన్నారు. ఇక మొన్న పొన్నం సారుకు లక్ష్మణ్ సారుకు నడమ లడాయొత్తే అట్లిట్లా సమరస్యం చేసిండ్రు. ఇక ఇప్పుడు నిజామాబాద్లో మాలల ఐక్య సదస్సుల మంత్రి వివేక్ సార్ ఏమన్నాడో చూడండి. కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, నేను బాధితులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే తప్పుడు ప్రచారం కాదన్నట్టు వట్టిగానే మంత్రి లక్ష్మణ్ సారు అదోటి ఇదోటి అంటాడు అన్నట్టు మాట్లాడిండు. మరి గీ ముచ్చట ఎక్కడి దాకా పోతుందో ఏమో చూడాలి. దుఃఖం లేక దూడను కట్టుకున్నట్టు గిట్ల ఎప్పుడు ఏదో లొల్లుండాలన్నా ఎట్లా సార్లకు అనుకుంటారట పబ్లిక్.